అందరికీ నమస్కారం. కథా సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు దుష్ట సాంగత్యం. చాలా ఏళ్ల క్రితం ఇద్దరు గురుశిష్యులు పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ దేశ సంచారం చేయసాగారు. వారి యాత్రలో ఒకచోట వారు ఒక పెద్ద నదీ ప్రవాహాన్ని దాటవలసి వచ్చింది. ఆ నదిని దాటడానికి రెండు వైపులా స్థానిక బెస్తవాళ్లు పడవలను నడిపేవారు. గురుశిష్యులిద్దరూ ఒక పడవనెక్కి మిగతా వారితో కలిసి అవతలి ఒడ్డుకు ప్రయాణం ప్రారంభించారు. వారి పడవ నదీ ప్రవాహం మధ్యకు చేరుకునే సమయానికి వారికి వ్యతిరేక దిశలో యువతలి ఒడ్డుకు వస్తున్న పడవ ఒకటి అకస్మాత్తుగా మునిగిపోవడం ప్రారంభించింది. చూస్తుండగానే పడవ పూర్తిగా మునిగిపోయి అందులో ఉన్నవాళ్లంతా జలసమాధి అయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి శిష్యుడు దిగ్భ్రాంతి చెంది తన గురువుని, గురుదేవా, ఆ పడవ మునిగిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఆ గురువుకి చాలా ఏళ్ల సాధన వల్ల కొంత దివ్య దృష్టి అబ్బింది. గురువు ఒకసారి కళ్ళు మూసి తెరిచి శిష్యుడితో, ఆ పడవలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, అందుకే పడవ మునిగిపోయింది అని అన్నాడు. ఆ జవాబుకి శిష్యుడు ఆశ్చర్యపడి, కేవలం ఒక్క దుర్మార్గుడి కారణంగా అంతమంది చనిపోవడం అర్థవంతంగా లేదు. విధిలిఖితం ఇంత అసమంజసంగా ఉంటుందని అనుకోలేదు అని అన్నాడు. గురువు అప్పటికీ ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు. కొంతకాలానికి తమ యాత్రలో భాగంగా గురుశిష్యులిద్దరూ ఒక సముద్ర తీరానికి చేరుకున్నారు. శిష్యుడికి తీరంలోని ఇసుకలో సగం వరకు కూరుకుపోయిన ఒక తెల్లటి శంఖం కనిపించింది. శిష్యుడు గబుక్కున దానిని బయటకులాగి పరిశీలిస్తుండగా ఆ శంఖంలోపల అప్పటివరకు ఉన్న అనేక చీమల్లో ఒకటి శిష్యుడి చేతిని గట్టిగా కరిచింది. వెంటనే శిష్యుడు బాధతో ఆ శంఖాన్ని కసికొద్దీ సముద్రంలోకి విసిరికొట్టాడు. ఇదంతా గమనిస్తున్న గురువు శిష్యుడితో, చూశావానాయనా, ఒక చీమ కరిచిందన్న కోపంతో ఆ శంఖాన్ని సముద్రంలోకి విసిరికొట్టావు. దీనివల్ల మిగతా చీమలు నిన్ను కుట్టకపోయినా సముద్రం పాలయ్యాయి. ఆ రోజు పడవ మునగడం వెనుక ఉన్న కారణం కూడా ఇదే. దుష్టులతో కలిసి ఉన్నప్పుడు మన తప్పు లేకపోయినా శిక్ష అనుభవించాల్సిందే. కనుక దుష్టుడితో స్నేహం లేదా సహవాసం ఎల్లవేళలా ప్రమాదకరం అని అన్నాడు. ఇది విన్న శిష్యుడు సత్యం బోధపడినవాడై గురువుకు నమస్కరించాడు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలనని కోరుతున్నాను.